అమరావతి అనేది ఏదో ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో పూర్తవుదు, 50 ఏళ్ళు పడుతుంది కనీసం అని ఒక ఆయన చెప్పాడు. మరొక ఆయన ఏం చెప్పారంటే ఇది కనీసం 2 తరాలు పడుతుంది ఇది డెవలప్ అవ్వాలంటే అని చెప్పాడు. ఇంకొక ఆయన బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే అసలు అమరావతి అనేది ఇవాళకి ఇవాళ వస్తుందని మేము కూడా అనుకోవట్లేదు, కాకపోతే రేపు జగన్ గారు వస్తే దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడనే ఒకే ఒక భయం మిమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. జగన్ గారు చెప్పిన మ్యాబిగన్ అనేది ఇవాళ ఎంతవరకు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్లను మీరు వర్కులు స్పీడ్గా చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని చర్యలు తీసుకుంటానని చెప్పినట్టుగా పత్రికలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇసుక కావాలంటే ఎంతైనా ఉచితంగా ఇచ్చేయండి, ఎంత గ్రావెలైనా ఉచితంగా ఇచ్చేయండి, ఏమైనా వాళ్ళకి ఇచ్చేయండి, కానీ వర్కులు స్పీడ్ కావాలి, లేబర్ లేకపోతే లేబర్ని వేరే చోట నుంచి తీసుకురండి, ఇంకా టెక్నాలజీని వాడండి, ప్రభుత్వాన్ని వాడుకోండి విచ్చలవిడిగా మీరు అని కాంట్రాక్టర్లకు చెప్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ స్పీడ్ పెరగాలి అని చెప్పినట్టుగా వార్తలు చూసాం. ఎందుకు ఇంత స్పీడు? 3 ఏళ్ల తర్వాత జగన్ గారు వస్తారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా, ఆపేస్తే మీ కళల రాజధాని కూలిపోద్ది కాబట్టి మీ కళ అని భయపడుతూ వేగంగా వర్కులు చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్కడో మాట్లాడుతూ ఆయన చెప్తాడు, మేము అభివృద్ధి క్యారిడార్లని తీసుకొస్తాము రాష్ట్రంలో, ఇటు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒకటి, ఆ తర్వాత కృష్ణా గుంటూరు అవన్నీ ఒక క్యారిడారు, మళ్ళీ ప్రకాశం నెల్లూరు అదంతా ఒక క్యారిడార్గా వస్తుంది, రాయలసీమ అంతా ఒక క్యారిడార్గా వస్తుందని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక గ్రోత్ క్యారిడార్ అనే ఒక పదం వాడితే మీకు గుబులు పుట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని అన్ని ప్రాంతాలని గ్రోత్ క్యారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పే పరిస్థితికి మీరు వచ్చారు. జగన్ పవర్ ఏంటనేది ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఈ రాష్ట్రం మళ్ళీ మరొకసారి తెలుసుకుంది. చాలామంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడింది చూశాను, జంగారెడ్డిగూడ నుంచి గుంటూరు దాకా పెట్టండి జగన్ అని వస్తుంది కదా పేరుని తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అదే చెప్తున్నారు, అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి గుంటూరు దాకానే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందుకు వికేంద్రీకరణ మాత్రమే ఒక టూల్ అని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అందుకే శాసన రాజధానిగా అమరావతిని పెట్టి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా న్యాయ రాజధానిగా కర్నూలుని ఆ రోజు ఆయన ప్రతిపాదించారు. ఇవన్నిటినీ కాదని ఇవాళ మీరు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. ఇప్పటివరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 8,000 కోట్లు. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు అయితే 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాకి కావాల్సి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనేదే ఇవాళ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. ఇంత డబ్బు లేదు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా ఒక క్యారిడార్ని డెవలప్ చేసి అంతా కనెక్టివిటీ చేస్తే మీరు అనుకున్న ప్రాంతానికి ఇంకా మంచిది కదా అని జగన్ గారు చెబితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కడుపు మంట బ్యాచ్ చంద్రబాబుని పిచ్చిగా ప్రేమించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు అంటే పడి చచ్చిపోయే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుని ఒకటి రాశాడు ఆయన. వారం వారం మా కర్మగాలి అలాంటి చెత్త పలుకులు చదువుతూ ఉంటాం, ఎందుకంటే మాకు పేపర్లు చదవడం అలవాటు కాబట్టి. ఆ పలుకుని ముందు రోజు టీవీలో వేస్తారు. ఆయన చెబుతున్నాడు, అంటే కడుపు మంటకి పరాకాష్ఠగా ఆయన రాసిన రాత ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారట వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ వీళ్ళ మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనుకోండి అంటే చెల్లెళ్ళు అనుకుని వేరే సంబంధాలు చూస్తారని మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దిగజారుడుతనం, ఇంతకన్నా నీచంగా రాయగలగడం నాకు తెలిసి జర్నలిస్ట్